అందరికీ శనార్థులు మొదలు ఉగాది పండుగ శుభాకాంక్షలు. ఈ ఉగాది పండుగ పేరు ఏమడదంటే విశ్వవసు నామ సంవత్సరం. ఈ సంవత్సరం ఈరోజు తొలత రోజు కాబట్టి ఉగాది పండుగ సందర్భంగా మన తెలంగాణ పబ్లిక్ అందరికి శుభాకాంక్షలు. నేను పొద్దుగాలు లేచిన ఇలువాకిలు ఊడ్చుకొని మంచిగా ముగ్గు గిట్ల పెట్టుకొని మంచిగా పూజ చేసుకున్న, పచ్చడి చేసిన, ఒక గిలాస్ ఎడు తాగిన, అటెనక పోలేలు చేసిన, దేవునికి పెట్టిన, అవి గిట్ల 2 తిని ఈరోజు పబ్లిక్ అందరికి ఎట్లున్నది ఏం కథ అని అరుచుకుందామంటాను వచ్చిన. మళ్ళొకసారి మీ అందరికి ఉగాది పండుగ శుభాకాంక్షలు. తినని వాళ్ళు అందరు తింటుకుంటా మాట్లాడుండి, తిన్నోళ్ళు అందరూ నిమ్మలంగా కూర్చొని చూడండి. మంచిదా? పంతులు పట్టుకొని వచ్చిన ఈరోజు ఉగాది పండుగ కదా, మరి పంతులు మన రాసులు ఎట్లుంటాయి, మన కథ ఎట్లుంటుంది, ఈ పొద్దు రేపు అయితే శ్రేష్టగ్రహ కూటమాని ఒకటి, రాజయోగమాని ఒకటి, ఈ దీనివల్లనే ఇట్లా అవుతుందని ఒకటి, రోజులు మంచిగా లేవని ఒకటి, ఆగమాగం అనిపిస్తున్నది. అసలు మనకి ఎట్లున్నది, మన కథ ఏంది, మనకు ఆనలు ఎట్లా పడతాయి, పంటలు ఎట్లా పడతాయి, పోరలు ఎట్లా చదువుతారు, ఇవన్నీ అరుచుకోవాలి కదా. అందుకనే పంతులు పట్టుకొని వచ్చిన. పంతులు పేరు రాలబండి మోహన్ రాజు పంతులు, పెద్ద పంతులు. మంచిగా చెప్తాడంటే తీసుకొని వచ్చిన. పంతులు నమస్తే. నమస్తే. బాగున్నావా స్వామి? బాగున్నానమ్మా. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. ఆపదః మార్తారం ధాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ఈరోజు శ్రీ విశ్వావసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు మీ అందరికీ తెలియజేస్తూ, పాలకులైనటువంటి మన ప్రభుత్వ పాలకులకి, ప్రజలకి అందరికీ ఉగాది, నూతన సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. సకల సంపదలతో వర్ధిల్లాలని, సిరి సంపదలు, సకల సౌఖ్యాలతో ప్రజలు అభివృద్ధి చెందాలని కోరుకుంటూ, ఈ సంవత్సరం, ఈ నూతన సంవత్సరం గ్రహస్థితులు ఏ విధంగా ఉన్నాయి, ఎవరికి ఏం జరగబోతుంది, మంచి ఏంటి చెడ్డేంటి తెలుసుకోవడం, గత సంవత్సరం కంటే మంచిగా ఉంటుందా లేకపోతే ఏమైనా ఇబ్బందికరంగా ఉంటుందా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. స్వామి, అమ్మా యూట్యూబ్ తీసినమా అంటే గజ్జు అంటున్నది పానం. అవునమ్మా. ఎందుకంటే ఒకలా అంటారు ఇది కరోనా కంటే భయానకం అంటారు, ఇంకొకలా అంటారు ఏ కరోనా అంత ఉండదు, నార్మల్గానే ఉంటుంది, పర్వాలేదు, అంత పెద్ద రోగం అయితే రాదు, బందిగింది ఏం కాదు అని ఓగలు అంటారు. అరే ఒక్క ముచ్చట కాదయ్యా, పానము గిలగిల అనేటట్టు భయపెడుతున్నారు పంతులు అందరు కలిసి. మామూలుగా అయితే డాక్టర్లు భయపెట్టినారు కరోనా టైంలో, ఇప్పుడంతా పంతులు భయపెడుతున్నారు. షష్టగ్రహ కూటమైన అది పొద్దుగల ఈరోజు 5 గంటలకు 4 గంటలకు అనుకుంటా ఇండోనేషియాలో ఇట్లా భూకంపం వచ్చింది స్వామి. ఎందుకు ఈ షష్టగ్రహం కూటమి రాకుంటే ఏమాయా, అక్కడ అవతల బంధుకు ఉండొచ్చు కదా. అదే అది మన విశ్వంలో భౌగోళిక స్థితి ప్రకారం ఈ గోళాలు అవి ప్రకృతిని ప్రభావితం చేస్తాయి, ఈ భూమిపై పడి ప్రకృతిని ప్రభావితం చేస్తాయి. కాబట్టి వాటి యొక్క గమ్యం అవి తిరుగుతూ ఉంటాయి. తరచూ ఈ 360 డిగ్రీల కక్షలో అవి తిరుగుతూ ఏదో ఒక స్థానంలో ఇట్లనే పంచగ్రహ కూటమిగా షష్టగ్రహ కూటమి కలుస్తూ ఉంటాయి. సో అవి కొన్ని గ్రహాలకు ఫేవరబుల్గా ఉండవచ్చు స్థానాలు, కొన్ని గ్రహాలకు శత్రుత్వంగా ఉండవచ్చు. అటువంటి గ్రహాలు కలయిక జరిగినప్పుడు దేశంలో ఇటువంటి సంఘటనలు జరిగేటువంటి ఇది. సో ఇప్పుడు నిన్న జరిగినటువంటి యొక్క షష్టగ్రహ కూటమి ప్రభావం ఏంటంటే, సహజంగా అది మీనరాశిలో జరిగింది. మీనరాశి అనేటువంటిది జలరాశి. జలరాశి అది ఆ జలరాశిలో శుక్రాచార్యుడైనటువంటి రాక్షస గురువు అయినటువంటి శుక్రాచార్యుడికి అది ఒక అద్భుతమైనటువంటి ప్రశాంతమైనటువంటి స్థానంగా ఆయన అక్కడ తపస్సు చేసుకుంటూ ఉంటాడు, ధ్యానంలో ఉంటాడు. అది ఆయనకి ఉచ్చస్థానం అంటాం అనమాట. అంటే ఆయనకి సేఫ్టీగా ఉండేటువంటి ప్లేస్, ఎక్కడా డిస్టర్బ్ లేకుండా. సో అలాంటి స్థానంలో ఆయన మొన్న 18వ తారీఖు నుంచి రవి సూర్యుడు అందులో ప్రవేశించిన తర్వాత ఈయన మౌఢ్య స్థితి పొందాడు. అంటే ఆయనకి పవర్స్ ఉండవు అన్నమాట. అంటే సూర్యుడి దగ్గరగా వచ్చినటువంటి ఏ గ్రహానికి కూడా మౌఢ్య స్థితి పొందుతాయి. సో అలాగనే శుక్రాచార్యుడు అక్కడ మౌఢ్య స్థితి పొంది 28వ తారీఖు ఆయన బయటికి రావటం జరిగింది. సో ఆయన ధ్యానంలో నుంచి బయటకు వచ్చేసరికి ఈ యొక్క శత్రుగ్రహాలు, అంటే ఆయనకి బుధుడు శత్రువే, రవి శత్రువే,
అలాగనే శని కూడా వచ్చాడు, తన ధ్యానానికి ఏదో భంగం ఏర్పడిందనేటువంటి ఒక ఆక్రోశంతో ఆయన విజృంభించాడు. సో ఆ ప్రభావం అంటే గురువుకు ఆక్రోశం వస్తే అలాగనే ఉంటుందని చెప్పవచ్చు. సో ఆ కారణం చేత ఏం జరుగుతాయంటే జలరాశిలో జరిగింది కాబట్టి భూగర్భంలోనే ఇట్లాంటి ఎర్త్క్వేక్స్ జరుగుతాయి. సో దానివల్ల జల ప్రళయాలు అంటాము, ఎర్త్క్వేక్స్ అంటాము, ఇట్లాంటివన్నీ కూడా జరుగుతాయి. సో కాబట్టి ఆ విధంగా ఇప్పుడు భూమి అంటే ఇప్పుడు జలరాశిలో వచ్చింది కాబట్టి నీళ్ళల్లో ఏమన్నా అయితే నీళ్ళలోనే అయిపోతుంది, మనకి ఏం తెలియదు కదా స్వామి. మన భూకంపం అంటే భూమికి వచ్చినట్టే కదా. అదేమ్మా, భూకంపం అంటేనే భూగర్భంలో జరిగేటువంటి చర్యలు. ఆ చర్యల వల్ల పెద్ద పెద్ద ఎర్త్క్వేక్స్ ఏర్పడతాయి. స్వామి వస్తే వచ్చింది ఇండోనేషియాలో వచ్చింది, పాపమే అయ్యో అనిపించింది పానం నాకు గిట్లా. మళ్ళీ మొన్న మయన్మార్లో వచ్చింది 2 రోజులే. అవును, అటు బాలి దిక్కు వచ్చిందట, ఇది సూచన, ఇది సూచన మాత్రమే. ఇంకా వస్తాయి మనకు ప్రళయాలు, ఇంకా వస్తాయి. ఇప్పుడు మన భారతదేశంకి రాకుండా ఉండడానికి ఏమైనా పూజ రాకుండా ఉండటం కోసం జీలకర్ర జల్లుడు ఏమైనా చేస్తాము. జీలకర్ర జల్లుడు ఇవి నడవై కానీ యజ్ఞాలు, యాగాలు, క్రతువులు ఎప్పుడైతే హోమాలు, యజ్ఞాలు, యాగాలు, క్రతువులు నిర్వహిస్తూ ఉంటారో పూర్వపు రోజుల్లో చేసేవాళ్ళు. అందుకనే పెద్దగా ఆ ప్రభావం ఉండేది కాదు. ఈ రోజుల్లో అందరూ ఆధ్యాత్మికాన్ని మరిచి, సనాతన ధర్మాలను మరిచి, అనేక రకమైనటువంటి యొక్క అలవాట్లకి దగ్గరైపోయి ఈ యొక్క ధార్మికమైనటువంటి విషయాలని పక్కకు పెట్టడం వల్ల ఎవరు కూడా వాళ్ళకి ఏదో ఇబ్బంది వచ్చినటువంటి వాళ్ళు తప్పితే ఎవరు కూడా గ్రామాల్లో కానీ ఎక్కడ పట్టణాల్లో కానీ హోమాలు చేస్తున్నటువంటి పరిస్థితి లేదు. రాజులు పూర్వపు రోజుల్లో హోమాలు చేయించేవాళ్ళు, తప్పకుండా చేయించేవాళ్ళు. లోక కళ్యాణార్థం అవి చేయించడం వల్ల ప్రజలు సుభిక్షంగా ఉంటారనేది వాళ్ళ. ఇప్పుడు మనతో కూడా అయితేనే ఉంటాయి కదా స్వామి, తిరుపతిలో నిరంతరం చేస్తారు. అవును, అలా రోజు వాళ్ళు చేస్తున్నారు కాబట్టి, నిత్య కళ్యాణం, నిత్య హోమాలు చేస్తున్నారు కాబట్టి ఈ మాత్రం ఈ కలియుగంలో ఉన్నదంటే అవన్నీ చేస్తున్నారు కాబట్టే కొంతమంది మహానుభావులు. అర్థమైందమ్మా? సో ప్రధానంగా ఏంటంటే ఇక్కడ ఈ కలియుగానికి శని, ఇప్పుడు మనం ఈ విశ్వావసనామ సంవత్సరానికి సూర్యుడు రాజు, చంద్రుడు మంత్రి ఇట్లా చెప్పుకుంటున్నాం. సో అలాగనే ఈ కలియుగానికి శని భగవానుడు రాజుగా ఉన్నాడు. కలియుగానికి యుగానికే శని రాజుగా ఉన్నాడు ఇప్పుడు. సో మంత్రులుగా రాహుకేతువులు ఉన్నారు. సో దాని ప్రభావం మనకు తెలుస్తుంది. అంటే ఏంటి, ఇక్కడ అధర్మానికి ఈ రాహుకేతువులు ఇద్దరు కూడా అధర్మానికి అధర్మాన్ని ప్రేరేపిస్తూ వాళ్ళు రాహు మాయలో, కేతు వచ్చేసి తను విడగొట్టడం, చెడగొట్టడం, అంటే కుటుంబాల మధ్యలో, భార్యాభర్తల మధ్యలో, అంటే ఉత్పత్తి లేకుండా. అంటే ఏంటి, కేతువుని అందరూ అగ్రతాంబూలం ఇస్తారు, తప్పది. కేతు అనేటువంటి గ్రహము, సో వాళ్ళిద్దరూ ఎలాగైతే విడిపోయి ఉన్నారో రాహుకేతువులు, సో అందరూ ఎప్పుడూ విడిపోయి ఉండాలి అనేటువంటి కోరుకునేటువంటి మనస్తత్వంతో ఉంటారు. అందుకనే వైరాగ్యకారకుడు అంటారు. వైరాగ్యం అంటే ఏంటి, సుఖాలు సౌఖ్యాలు అన్నీ వదిలేసి సన్యాసం పుచ్చుకొని స్వీకరించడం. మరి అది కేతు వాళ్ళు వస్తుంది కదా. సో అంటే కేతు సంసార సుఖాలను కూడా పక్కన పెట్టిస్తాడు. కాబట్టి ఈ రాహుకేతులు శనిని కంట్రోల్లో తీసుకుని, రాజుని కంట్రోల్లో తీసుకొని వీళ్ళు చేస్తున్నటువంటి ప్రభావం వల్ల అధర్మం ప్రబలుతుంది. కృతయుగం, త్రేత, ద్వాపర యుగాల్లో ధర్మం మంచిగా ఉండేది. అది క్రమేపీ ఇక్కడికి వచ్చేసరికి పూర్తిగా రాజు అసమర్థుడైనటువంటి రాజు అవడం వల్ల శని, సో ఈ ప్రభావం జరుగుతున్నటువంటి పరిస్థితి. స్వామి ఇప్పుడు ఇది ఇట్లున్నది, ఈ షష్టగ్రహ కూటం వల్ల ఇట్లా జరుగుతున్నాయి, ఇది ఒక మనకు సూచన అన్నాం. మరి హోమాలు, యాగాలు చేస్తే మన భారతదేశానికి రాకుంటే తప్పకుండా ప్రపంచమంతా రావద్దు పాపిష్ట ఆలోచన. ఎవరికైనా రాని, మాకు రాకపోవద్దు అనుకున్నాడు మంచి ఆలోచన కాదు. అంటే మా భారతదేశం వాళ్ళకైతే ముందు నా కుటుంబం చూసుకుంటాం కదా, మా భారతదేశం వాళ్ళకి అంత రావద్దు అంటే యాగాలు, హోమాలు ఇసుంటి అన్ని చేయాలంటావు. స్వామిగా మరి గవర్నమెంట్ ఎట్లున్నది? గవర్నమెంట్ బాగుంటుంది. ప్రజల కోసం వాళ్ళు ఏదో చేయాలని ఆర్భాట పడుతూ ఉంటారు. కానీ ఈ శ్రీ విశ్వావసనామ సంవత్సరంలో, ఈ సంవత్సరానికి అధిపతి రాజు సూర్యుడు రాజుగా ఉన్నాడు. ఆదివారంతో మొదలైనటువంటి రోజు
సూర్యుడు రాజుగా ఉన్నాడు. కాబట్టి ఈయన ఒక ఆధిపత్యాన్ని కాకుండా 4 పోర్ట్ఫోలియోల్ని పెట్టుకున్నాడు. అంటే సేనాధిపతి ఆయనే, అర్ఘ్యాధిపతి అంటాం ఆయనే, సో మేఘాధిపతి కూడా ఆయనే. కాబట్టి సూర్యుడి యొక్క ప్రభావం తీవ్రంగా ఉంటుందనే దాని అర్థం. ఎండలు దంచి కొడతాయి, దంచి కొడతాయి, ఉడుకు వాతావరణం ఉంటుంది, వాటి వల్ల ప్రళయాలు వస్తాయి, మంచు కొండలు కరుగుతూ ఉంటాయి, ఇట్లాంటి పిడుగులతో కూడినటువంటి భయంకరమైన వానలు వస్తాయి. సో ఏది కూడా ప్రశాంతమైనటువంటి వాతావరణం ఉండదు. సో అలాగనే రాజు దండన అంటే తప్పు చేసిన వాళ్ళని దండిస్తారు కదా, సో ఇప్పుడు కొంచెం ఎక్కువ ఉంటుంది. సో ఎవరిని లెక్క చేసే పరిస్థితి ఉండదు. ఎందుకు ఉండదు అని అంటే పవర్స్ బాగా ఉన్నాయి కనుక అంతర్గత శత్రువులుగా ప్రజలు, ఎమ్మెల్యేలు అంటే వాళ్ళ మంత్రివర్గ సహచరులు అంతర్గతంగా శత్రుత్వంతో ఉంటారన్నమాట రాజు మీద. రాజు మరి సమర్థుడిగా ఉన్నాడు. ఇప్పుడు సూర్యుడు మరి ఆయన పరిపాలన బాగుండాలని కదా కోరుకుంటాడు. కనుక దానిలో భాగంగా అంతర్గతమైనటువంటి శత్రుత్వం కలుగుతూ ఉంటుంది. వాళ్ళు ప్రజలతోటి మమేకం అయ్యి రాజు మీద అంటే తిరుగుబాటు ఉంటుండొచ్చు. ఇట్లా అంతర్గత తిరుగుబాటు, అంతర్గత శత్రుత్వం అట్లా ఉంటుంది. ఏం కూర లెక్క అంటే అల్లదాని నెప్పులు లెక్క. కాబట్టి వీటన్నిటికి కూడా ప్రభు అయినటువంటి రాజు అయినటువంటి వాడు చేయించాల్సినటువంటి ధర్మమైనటువంటి కార్యక్రమాలు, తర్వాత పరిస్థితులు తెలుసుకొని వాటికి తగినట్లుగా పాలన సాగించడం మంచిది. సో దుందుడుకు పోకూడదు అనేది దాని అర్థం. స్వామి మరి వానలు పీడుగులు వచ్చి వానలు పడితే మరి పంటలు ఈ సంవత్సరం సస్యాధిపతిగా గురుడున్నాడు. సో వర్షాలు పుష్కలంగా పడతాయి. సో పడే వర్షాలన్నీ కూడా భూమిపైన కాకుండా కొండ పర్వత ప్రాంతాలు, సముద్ర తీర ప్రాంతాల్లో ఎక్కువగా పడతాయి. నీరంతా కూడా సముద్రం పాలవడమే. కేవలం 2 వీసాలు, మొత్తం 2 వీసాలు అంటే అతి తక్కువ వర్షం, 2 పాళ్ళు మాత్రమే భూమి మీద పడుతుంది. అయినా కూడా సుభిక్షంగా పంటలు పండేటువంటి పరిస్థితి ఉంది. కానీ తొందరగా ఇంకిపోయేటువంటి వాతావరణం, వాతావరణం, ఉడుకు వాతావరణం ఉంటుంది. వానల పరిస్థితి అది అలా ఉంటుంది. సో ఇకపోతే పంటలు పండడానికి ఒక ఎరుపు ధాన్యాలు ఇట్లాంటి, తర్వాత యవలు, గోధుమలు, తృణధాన్యాలు ఇట్లాంటివన్నీ కూడా బాగా పండుతాయి. అంటే మెరక పంటలు ఎక్కువగా పండుతాయి. నీళ్ళు అవసరం లేని పంట పెట్టుకోవాలి, అట్లా పండుతాయి. సో మిర్చి పంటలు కూడా ఇప్పటిదాకా మొన్నటిదాకా మన రైతులు మిర్చి పంటల అదే రేట్లు లేదని గొడవలు చేస్తారు. కానీ దానికి కారణం కూడా దానికి అధిపతి అయినటువంటి ఎరుపుకి అధిపతి కుజుడు అంటాం అనమాట. సో ఆ కుజుడు నీచ రాశిలో ఉన్నాడు. రేపు 28 వరకు ఉంటాడు. గత కొన్ని నెలలుగా ఉన్నాడు. కాబట్టి ఆయన నీచరాశిలో ఉన్నందువల్ల ఈ ఎరుపు సంబంధమైనటువంటి పంటల యొక్క విలువలు పడిపోయినాయి. పడిపోవడం వల్ల ప్రజలు ఆందోళన. సో కారణం ఏంటంటే కుజుడు నీచరాశి. ఇప్పుడు ఆయన రేపు ఏప్రిల్లో 28వ తారీఖు నుంచి ఆయన పవర్లోకి వస్తాడు. సింహరాశి ప్రవేశం జరుగుతుంది. సింహరాశిలోకి వస్తాడు, పవర్లోకి వస్తాడు. మళ్ళీ ఈ ఎరుపు ధాన్యాలు, తృణధాన్యాలు, ఈ మిర్చి పంటలు ఇవి కూడా ఎరుపు ఎండుమిర్చికి మంచి ధరలు వస్తాయి, బాగుంటుంది, ఇబ్బంది ఏమీ లేదు. లోహాలు కూడా రాగి సంబంధమైనటువంటి లోహాలు, కాపర్ అంటాం కదా, ఇట్లాంటివి కూడా ఎక్కువగా ఉంటాయి. కాకపోతే మధ్యలో షష్టాష్టక పరిస్థితి ఏర్పడింది శని కుజులకి. సో దానివల్ల తప్పనిసరిగా యుద్ధ వాతావరణం ఉంటుంది. అంతర్గత యుద్ధాలు అంటాం, అంతర్గత యుద్ధ వాతావరణం ఉంటుంది. ఫైర్ యాక్సిడెంట్స్ ఉంటాయి, అంటే విద్యుత్ సంబంధమైనటువంటి యాక్సిడెంట్స్ ఉంటాయి, రోడ్డు యాక్సిడెంట్లు ఉంటాయి, అధికంగా ఉంటాయి అనేది చెప్పొచ్చు. స్వామి, ఈ లోహాల గురించి ముచ్చట పెట్టుకుందాం. లోహాల మీద నాకు ఒక శాన బాధ ఉన్నది. బంగారం ధర ఏంది స్వామి, లచ్చ దాటే పుట్టట్టున్నది కదా. 88,000 అంట సొక్కం బంగారం కొనుక్కుంటే. ఈ 88,000 ఈ చేపకు మళ్ళీ 4 నెలల్లో మళ్ళీ లచ్చ దాటిపిచ్చేస్తారు. నా పెళ్లిలో పెట్టిన కాసులారము, పూసలు తాడు, నల్ల పూసలు, మకర కుందనాలు, ఒక అమ్మలు, ఈ గాజులు తప్ప ఏం కొనుక్కోలేదు వరకు దాకా. మళ్ళా ఇక కొనుక్కోవద్దా మేము? బంగారం కొనుక్కోవాలంటే 1,00,000 రూపాయలు సిగ్గుపోతుంది. ఇది కూడా
మన యొక్క ఈ గ్రహాల మార్పులు కాలానుగుణంగా వస్తున్నటువంటి మన కల్చర్ని బట్టి అది పెరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి. సో ఇప్పుడు కూడా గురుడు దానికి అధిపతిగా ఉన్నటువంటి సందర్భం. గురుడు యొక్క స్థితిని బట్టి బంగారం లోహాలకి అధిక ధరలు పెరిగేటువంటి అవకాశం ఉంది. తప్పనిసరిగా బంగారం 1,00,000 దాటిపోతుందన్నా కూడా అతిశయోక్తి లేదు. తప్పకుండా బంగారం రేట్లు ఈ సంవత్సరం బాగా పెరుగుతాయి. ఇంకా పెరుగుతాయి సామి, పెరుగుతాయి. ఇక పెళ్లి చేద్దామంటే తులం బంగారం ఇస్తాం, ₹1,00,000 కట్నం ఇస్తామని మాట్లాడుకోవాలేమో మేము, అదే మా సొంటోళ్ళంతా. పెరుగుతాయి. సో ఈ సంవత్సరం వరకు అలాగనే ఉంటుంది. ప్రతి సంవత్సరం అంటే ఇప్పుడు మనం ఈ యుగంలో ఎప్పుడు మంచి ఎప్పుడు చెడు అనడానికి లేదు. ఈ యుగానికి శని రాజుగా ఉన్నాడు, రాహుకేతులు మంత్రులుగా ఉన్నాడు అనుకున్నాం. కాబట్టి ఏంటంటే ఈ సంవత్సరాలు గడిచిపోతూనే ఉంటాయి. ఇది ఏదో ఒక సంవత్సరం ఉపశమనము, ఒక సంవత్సరం ఇది అనుకోవడానికి ఏదో ఒక రూపంలో మనకి ఉపద్రవాలు వస్తూనే ఉంటాయి. ఓ రామచంద్ర, ఈ సంవత్సరం మంచి సంవత్సరంగా మనం అనుకుంటాం ఆ పేరును బట్టి కానీ, సో కొన్ని శుక్రుడు గురుడు వీళ్ళు ఉన్నటువంటి స్థానాలను పట్టుకొని మంచిగా ఉంటుంది అని అనుకున్నాం. సో కానీ దానికి తగినట్టుగా ఇక్కడ ఆదివారం అయ్యి సూర్యుడు రాజుగా ఉండి, అలాగనే బుధుడు నీచరాశిలో ఉండడం, తర్వాత శని మీనరాశిలో ఉండడం, జలరాశిలో, ఇవన్నీ కూడా అంత మంచిగా ఉన్నటువంటి పరిస్థితి కదా. రాహుతో కలిసి శని ఉన్నాడు. సో కాబట్టి గురుడు యొక్క స్థానంలో శని రాహులు ఉండటం మంచిది కాదు. కాబట్టి గురుడు బాగానే ఉన్నాడు అనుకున్నా అంత పవర్స్ లేవు. కాబట్టి తప్పనిసరిగా ఇటు ప్రభావం మన పడతా ఉంటుంది. స్వామి, మా పిల్లల గురించి అడిగే ముందు ఒక ముచ్చట అడుగుతా. చెప్పండి. ఈ గ్రహాలు అన్నారు, అవునమ్మా. ఇవి మన మీదనే ప్రభావం ఎందుకు చూపియాలి స్వామి? అటువైపు నీళ్ళ మీదనో పాల మీదనో చూపించుకోవచ్చు కదా, మనుషుల మీదనే చూపియాలనా? అదే అంటే పోపుని చూపిస్తాయి. ఇప్పుడు ప్రతిదానికి ఉపశమనము అన్నట్టుగా, ఇప్పుడు నెత్తినొస్తుందంటే అమృతాంజనం రుద్దుకోవాలి అన్నట్టుగా ప్రతి కష్టానికి ఒకటి అవును మాత్ర వేస్తున్నారు, చేసుకోండి అయిపోతుందని రెమెడీలు. మరి దీనికి మాకేం రెమెడీలు లేవా? అదే ఇప్పుడు ఈ గ్రహాల యొక్క ప్రభావం మన జీవచరాలపై, మానవాళిపై పడుతున్నటువంటి సందర్భం ఏమిటి అంటే, సహజంగా పూర్వజన్మ సుకృతం ఇదంతా సృష్టి ఆరంభంలోనే ఏర్పాటు చేసినటువంటిది. ఈ గ్రహ కక్షల్లో ఇవన్నీ మనకి యుగ ఆరంభంలోనే మొదలైనటువంటిది ఈ వ్యవస్థలన్నీ కూడా. కాబట్టి మనిషి యొక్క పుట్టుక కారణం పూర్వజన్మ సుకృతం, కర్మఫలాలు అంటాం. వాటి రీత్యా మళ్ళీ జన్మని ఎత్తడం జరుగుతుంది. ఆత్మకు చావు ఉండదు. సో శరీరాన్ని మాత్రమే మారుస్తూ ఉంటాము. కాబట్టి ఎక్కడ ఏ కర్మఫలాలు ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి అవి తీర్చుకోవాలి. సో ఆ రీత్యా మనం జన్మలు ఎత్తుతూ ఉంటాము. దీనికి మోక్షం అనేది కూడా ఉండేటువంటి పరిస్థితి తక్కువ ఉంటుంది. ఎందుకంటే ఈ కాలంలో అధర్మం రాజ్యం వెళ్తుంది కాబట్టి అట్లా ఉంటుంది. అయితే ప్రధానంగా ఇప్పుడు తల్లి నుంచి బిడ్డను వేరు చేసే సందర్భంలో, డెలివరీ అయ్యే సందర్భంలో ఆ గ్రహాల యొక్క ప్రభావం, డెలివరీ అయిన తర్వాత వెంటనే బొడ్డు కట్ చేసి ఆ బిడ్డకి లాక్ చేసి, బొడ్డును లాక్ చేసేసి తల్లిని బిడ్డను వేరు చేసి ఆ బిడ్డని చెంపల మీద కొట్టి వీపు మీద చరిసి, అంటే సెన్స్ ఆర్గాన్స్ని టచ్ చేసి ఏడిపిస్తారు. ఆ ఏడ్పించినప్పుడు వాడు బాగా ఏడ్చాడు అంటే ఆ గ్రహాల యొక్క ఎనర్జీస్ తన యొక్క న్యూరో సిస్టమ్ మీద, అంటే మెదడులో ఉన్నటువంటి యొక్క ఆ సిగ్నల్ వ్యవస్థ మీద అనుసంధానం అవుతుంది. అంటే శాటిలైట్కి ఫోన్ అనుసంధానం అయినట్టు వీటిని అనుసంధానం అవుతుంది. అప్పుడు దాకా తల్లి నుంచి మాత్రమే ఫంక్షనింగ్ జరుగుతూ ఉండేది. ఇప్పుడు తనంతటిగా తానుగా తన ఎనర్జీస్కి అనుసంధానం అయినాయి. కాబట్టి అట్లా ఆ టైంలో అతను చేసిన పూర్వజన్మ సుకృతాలను బట్టి ఇక చేయబోయేటువంటి వాటి గురించి ఈ జన్మలో, అంటే పూర్వజన్మ, ప్రజెంట్ జన్మ, జరగబోయేది, ఈ మూడిటికి సంబంధించినటువంటి పుడుతూనే తెచ్చుకుంటాడు. ఆ తెచ్చుకున్నటువంటి వర్తమానాలను తెచ్చుకుంటాడు. తెచ్చుకొని దాని ప్రకారం ముందుకు పోతూ ఉంటాడు. సో కాబట్టి ఏంటంటే ఆ కర్మల్ని అనుభవిస్తూ, తప్పించుకోకుండా అనుభవిస్తూ
ధార్మికమైనటువంటి విషయాలు ధర్మకార్యాలు చేసుకుంటా ఎవరైతే ఆ బిడ్డ పెద్దవాడై అలా చేసుకుంటా పోతూ ఉంటాడో కర్మలు తగ్గించబడతా ఉంటాయి. సో కొత్త కర్మలు చేయకుండా పాత కర్మలు తగ్గించబడుతూ ఉంటాయి. కాబట్టి ఏంటంటే ఆ ప్రభావం ఈ బిడ్డల మీద పడుతుంది. కాబట్టి ప్రతి మనిషి మీద, ప్రతి జీవకోటి మీద పడుతుంది. కాబట్టి అట్లా ఉంటుంది. తర్వాత పిల్లలకి గురించి అడిగారు మీరు, పిల్లల ఎడ్యుకేషన్ గురించి, చదువు గురించి. మంచిగా పచ్చడి గిచ్చడి తాగినాక మన పూరల ముచ్చట మాట్లాడుకుందామని చెప్పిన కదా స్వామి. పూరల చదువులు టీచర్లకు అట్లనే ఉన్నది, పూరలకు అట్లనే ఉన్నది. ఏమడదా అంటే ఆదివారమే పండుగలు వస్తున్నాయి, అన్ని అయోధ్యలు ఆయన పూరలకు, అయోధ్యలు ఆయన టీచర్లకు. అవునమ్మా. ఎందుకంటే ఇప్పుడు మరి చదువుకోవాలి పూరలు మంచిగా గట్టిగా. అవును. రేపటికి మనకు వాళ్ళే నాయకులు, వాళ్ళే పాలకులు, అంతా వాళ్ళే కదా. పెద్ద పెద్ద కొలువులు చేసేది మన పూరలేనా. అవును. ఇప్పుడు ఆదివారం పండగలు వచ్చినంత మాత్రంలో అంటే సోమవారం సెలవు కావాలని అనుకోవడమా తల్లిదండ్రులు? అంటే తల్లిదండ్రులు కాదు స్వామి, తల్లిదండ్రులు అనుకుంటారు. ఈ పూరలు స్కూల్ కోసం నిమ్మలం అనుకుంటారు, పూరలే అనుకుంటారు సెలవు కావాలని. అదే పిల్లలకు ఉండటం సహజం. కానీ పెద్దవాళ్ళు చెప్పాలి, మన ధర్మాల గురించి వాళ్ళకి తెలియజేయాలి. వాళ్ళకి తెలియకపోవడం చేత అసలు ఈ సృష్టిలో ఈ పండగల విలువ, ఈ సనాతన ధర్మాల గురించి పిల్లలకి, విద్యార్థులకు తెలియకపోవడం చేత, పేరెంట్స్ ఆ విధంగా వాళ్ళని ప్రోత్సహించి తెలియచేయకపోవడం చేత ఈ యొక్క సమస్య తప్ప, లేకపోతే ఇటువంటి పరిస్థితులు దాపురించు. వీళ్ళు ప్రధానంగా ప్రతి ఇంట్లో కూడా ఒక పెద్ద బాల శిక్ష లాంటిదో ఉంటే ఇప్పుడు ఉన్నటువంటి పిల్లలకి కోడలుగా వచ్చినటువంటి వాళ్ళ తల్లులందరూ కూడా కోడలుగా వచ్చినటువంటి వాళ్ళకి కూడా ఈ ధర్మాల గురించి పెద్దగా తెలియనటువంటిది. ఎందుకంటే చాలా తరాలు ముందుకు నడుస్తున్నాయి కాబట్టి ఇప్పటికైనా ఇటువంటి నేర్పించడం ద్వారాగా వాళ్ళు భావితరాల్లో బాగుంటానికి అవకాశం ఉంటుంది. అలాగనే ఈ సంవత్సరం విద్యార్థులకి మంచి మెరిట్ సాధించేటువంటి పరిస్థితులు ఉన్నాయి. గురుడు చక్కగా మంచి 3 స్థానాలు అంటే వృషభ, మిథున, కర్కాటక రాశుల్లో ఉండటం మంచిది. సో కాబట్టి తప్పనిసరిగా విద్యార్థులకి ఈ సంవత్సరం గత సంవత్సరం కంటే కూడా ఈ సంవత్సరం అత్యధికమైన మెరిట్తో పాస్ అవుతారు, బాగుంటుంది, మంచి ఫలితాలు సాధిస్తారు. స్వామి మరి 12 రాశులు అంటారు, ఒక్కొక్కలది ఒక్కొక్క రాశి. ఇప్పుడు ఏంటంటే 5 రాశులలో ఒక రాజయోగం, ఈ 3 రాశులలో పరిస్థితి ఉత్తదే గట్టిగా బాయిల దుంకే పనే వచ్చేటట్టున్నది. వీళ్ళ పరిస్థితి మొత్తం దోస్తులంతా మోసం చేస్తారు, ఒక రాశి వాళ్ళ కానీ ఇట్లా భయపెడుతున్నారు. ఈ 12 రాశులు ఎట్లున్నాయి దబదబా చెప్పు. ప్రధానంగా ఇప్పుడు ఈ విశ్వావసనామ సంవత్సరంలో కొన్ని రాశుల వాళ్ళకి కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. సో ఒక 2-3 రాశులకు మాత్రమే కొంచెం మంచి ఫలితాలు కలుగుతున్నటువంటి పరిస్థితి. సో ఓవరాల్గా ఈ రాశులను బట్టే వాళ్ళ జాతకంలో ఏ జరుగుతాయి అనేది బాగుంటుంది అనేది కాదు. వాళ్ళ జన్మలగ్నాలు, వాళ్ళ పూర్వజన్మ సుకృతాలను బట్టి జరుగుతూ ఉంటాయి. కానీ ఈ సంవత్సరం కొన్ని రాశుల వాళ్ళకి మంచి ఫలితాలు, ఎక్కువ రాశుల వాళ్ళకి చెడు ఫలితాలు కలిగే అవకాశాలు కనిపిస్తున్నటువంటిది. ముందుగా మనం మేషరాశిని తీసుకుంటే, మేషరాశికి ఏలినాటి శని ప్రారంభమైంది, వ్యయంలో శని ఉండటం. సో ఇవన్నీ కూడా కొంచెం మైనస్లుగా తీసుకోవచ్చు. సో ఇక్కడ గురుడు ద్వితీయంలో ఉండి వాళ్ళకు కొంత బలం చేకూరుస్తున్నటువంటి పరిస్థితి. సో ఓవరాల్గా తీసుకుంటే యావరేజ్గా ఉంటుంది, కానీ గొప్పగా ఉందని చెప్పడానికి లేదు, అట్లని చెడుగా ఉందని చెప్పడానికి లేదు. వీళ్ళకి మేషరాశి వాళ్ళకి ఇట్లా ఆదాయము, వ్యయము, అవునమ్మా. అంటే వీళ్ళ పాప ఫలాలు ఈ సంవత్సరం ఆదాయ పరంగా వీటిని పాప ఫలాలు అంటాం అనమాట. అదే. సో వాటిని బట్టే ఇవి క్యాల్కులేట్ చేయటం జరుగుతుంది. సో ఆదాయం వచ్చేసి ఈ మేషరాశి వారికి చాలా తక్కువ, 2. అయ్యో బిడ్డ పాపం. ఖర్చులు విపరీతమైనటువంటి ఖర్చులు, వ్యయం 14. సో దానివల్ల ఏంటంటే ఎక్కడ అప్పులు చేసుకొని బ్రతకడం ఇట్లాంటివి ఉంటాయి, కానీ ఎప్పుడు కూడా లోటు ఉండదు. అప్పులు. సో కానీ ఏలినాటి శని ప్రభావం వ్యయం అంటే 12వ స్థానం. 12వ స్థానంలో శని, రాహుల్ అంటే మాయలో డబ్బులు ఖర్చు పెట్టిస్తారు. రాకపోవడమే ఇబ్బంది ఉంటే ఆ వచ్చినట్టు వాటిని అన్యాయంగా ఖర్చు పెట్టడం, అంటే సద్వినియోగం అయ్యే వాటికి మంచి కార్యక్రమాలకి ఖర్చు పెట్టడం కాదు, చెడు పనులకి నిరుపయోగమైనటువంటి ఖర్చు అని చెప్తాం దాన్ని వ్యయంలో
ఆ విధంగా ఉంటుందన్నమాట. కాబట్టి మేషరాశి వాళ్ళు జర చూసుకొని ఖర్చు పెట్టుండి మేషరాశి వాళ్ళు ఈశ్వర ఆరాధన, పార్వతీ పరమేశ్వరుల్ని ఆరాధించడం వల్ల ఎక్కువగా నిరంతరము ఆ యొక్క పార్వతీ పరమేశ్వరులు ఆరాధించడం వల్ల ఈ యొక్క గ్రహ దోషాలు కొంత ఇదవుతుంది. అంటే రాహు ఉన్నాడు వ్యయంలో, దుర్గామాత, దుర్గమ్మ అంటే పరమేశ్వరి. కాబట్టి వ్యయంలో శని వల్ల శని యొక్క బాధలు తీర్చాలంటే అయ్య శివయ్య కనుక వాళ్ళని ఆరాధించటం, అవకాశం ఉన్నంత వరకు మంగళవారం రోజుల్లో, శనివారం రోజుల్లో నాన్ వెజ్లు, ఎగ్లు ఇలాంటివి తినకుండా కొంచెం జాగ్రత్తలు తీసుకొని ప్రశాంతంగా ఉండడం కోసం దైవిక ఆరాధన ఒక్కటే, అంటే ఈ కష్టకాలాన్ని అధిగమించాలంటే భగవద్ ఆరాధన ఒక్కటే దీనికి మార్గం. యోగా, మెడిటేషన్ ఇలాంటివి చేసుకోవాలి. లేకపోతే వీటి వల్ల మానసిక పరిస్థితి ఇబ్బంది పడుతుంది, మానసికంగా డిస్టర్బెన్స్ అవుతూ ఉంటారు. అంటే అప్పులు అవుతున్నాయి, ఆదాయం లేదు, ఎట్లా అని మానసికంగా ఇబ్బంది పడుతూ ఉంటారు. కనుక దీనివల్ల మనం మెడిటేషన్, యోగా లాంటివి చేయడం వల్ల, ఆధ్యాత్మికంగా పోవడం వల్ల మంచి ఫలితాలు కలిగే అవకాశాలు ఉంటాయి. మేషరాశి వాళ్ళు పైసలు ఖర్చు పెట్టేటప్పుడు జర చూసుకొని ఖర్చు పెట్టుండి, ఆలోచన చేసుకొని ఖర్చు పెట్టుండి. శివునికి, పార్వతమ్మకు ఇద్దరికి దండం పెట్టుకొని మంగళవారం, శనివారం జర మటన్ చికెన్ తినకూడదు స్వామి. తర్వాత రాశి వృషభ రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయపరంగా 11, వ్యయంలో 5. అది కూడా రాజపూజ్యానికి ఖర్చు, అంటే మంచి కార్యక్రమాలకు కాకుండా చెడు కార్యక్రమాలకే ఇక్కడ కూడా ఎక్కువ ఖర్చు పెట్టేటువంటి పరిస్థితి. వృషభ రాశి వారికి పర్వాలేదు, మంచిగానే ఉంటుంది, ఇబ్బంది ఏం లేదు. వృషభ రాశి వారికి ఆ శుక్రుడు 11వ స్థానంలో ఉండటం లాభిస్తుంది, లాభస్థానం బాగుంటుంది. తర్వాత ఆ రాశి వారికి పంచమ స్థానంలో రేపు మే నుంచి కుజుడు కూడా ఉంటాడు. కాస్త భూములు లాంటివి కొనుక్కోవాలన్నా, అదే చతుర్థంలో గృహస్థానంలో కుజుడు ఉంటాడు. ఏమన్నా ఇళ్ళు కొనుక్కోవాలన్నా, స్థలాలు కొనుక్కోవాలన్నా కూడా లాభిస్తాయి. అలాగే నాయకత్వ లక్షణాలు వృద్ధి చెందుతాయి. రేపు రాజకీయంగా ఆయన ఒకళ్ళ ప్రవేశం కావాలనుకుంటే కూడా వృషభ రాశి వాళ్ళు ఆ ప్రయత్నం చేయొచ్చు, ఇబ్బంది బాగుంటుంది, మంచిగా ఉంటుంది. ఇప్పుడు ఈయన వచ్చేసి గురు, కుజ, కేతువులు చేసుకోవాలి. అంటే గురుడు కొద్ది రోజుల తర్వాత కర్కాటక రాశిలోకి వెళ్తాడు, అంటే దాదాపుగా అక్టోబర్ తర్వాత నుంచి వెళ్తాడు. అప్పుడు కొంచెం గురుడు యొక్క ఇబ్బంది కనిపిస్తూ ఉంది ఈ రాశి వారికి. సో కాబట్టి ఏంటంటే దక్షిణామూర్తికి చేసుకోవడం, దక్షిణామూర్తి ఆరాధన, లేదా ఫోటో తెచ్చి ఉత్తరపు గోడకి తగిలించి పెట్టుకోవడం, పొద్దున్నే లేచి దక్షిణామూర్తిని చూడడం. అలాగనే కుజుడికి సంబంధించి పూజలు చేసుకోవడం, కేతువుకు సంబంధించి చిత్రగుప్త ఆరాధన అంటాం. గణపతి ఆరాధన చేసినా, చిత్రగుప్త ఆరాధన చేసినా, లేదా మేడి చెట్టుకి ప్రదక్షిణలు చేసినా ఒక 7 ప్రదక్షిణలు ఈ యొక్క కేతు దోషం కేతు పడకుండా ఉంటుందన్నమాట. అలాగనే ఉలవలు, కందులు, శనగలు దానం ఇచ్చుకోవడం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయి. సో గతంలో కన్నా కూడా ఈ సంవత్సరం వృషభ రాశి వారికి బాగుంటుంది. తర్వాత రాశి అమ్మ అలాగనే మిథున రాశి. ఈ మిథున రాశికి వ్యయం, ఆదాయం రెండింటిని కంపేర్ చేసుకుంటే 14 ఆదాయం చాలా బాగా ఉంటుంది. సో చాలా తక్కువ ఖర్చు ఉంటుంది. సో వీరికి చాలా అద్భుతమైనటువంటి ఆదాయ ఫలాలు కనిపిస్తూ ఉన్నాయి. సో అందులో మంచికి చెడుకి రెండిటికి సమానంగానే ఖర్చు పెడతారు, ఇబ్బంది ఏం లేదు. సో కానీ వీళ్ళకు కూడా గురుడు యొక్క ప్రభావం తప్పకుండా, అంటే జన్మలగ్నంలో గురుడు అవుతాడు, లగ్నంలో గురుడు. అలాగనే శని దశమ స్థానం, వృత్తి స్థానంలో, అంటే వాళ్ళు పనిచేసే స్థానం ఏదైతే ఉంటుందో అది శని, రాహువులు ఉండటం. సో ఇవి కొంచెం ప్రతికూలమైనటువంటివి, మిగిలిందంతా బాగానే ఉంటుంది. పంచమాధిపతి కూడా వారికి, మిథున రాశి వారికి పంచమాధిపతి అయినట్టు శుక్రుడు కూడా మంచి స్థానంలో ఉన్నాడు కాబట్టి అంత మంచిగా ఉంటుంది. కానీ ఏంటంటే ఇక్కడ వీళ్ళకి శని, రాహువుల ప్రభావం, అలాగనే తర్వాత గురుడు ప్రభావం కూడా పడుతుంది. కాబట్టి వీళ్ళు కూడా శనికి నువ్వుల దానం, కేతువుకి, అలాగనే రాహుకి, అలాగనే గురుడికి పూజలు చేసుకోవడం ఇలాంటివి చేసుకుంటే మంచిగా ఉంటుంది. సో వీరు కూడా దానాలు, వీరు కూడా నువ్వుల దానం, ఉలవల దానం ఇచ్చుకోవడం, లేదంటే నువ్వుల్ని ఒక గోవుకి పెట్టడం, ఇట్లాంటివి చేయడం, బెల్లంతో కలిపి నువ్వుల్ని గోవుకు పెట్టడం లాంటివి కూడా చేసుకుని మంచి ఫలితాలు పొందవచ్చు. ఈ రాశి వారికి యావరేజ్గా ఉంటుంది తప్ప బాగా ఉంటుందని చెప్పలేము. ఇది కూడా పర్వాలేదు, వృషభ రాశితో పాటుగా ఉంటుందని చెప్పవచ్చు.
అట్లా. స్వామి ఎవరికి దండం పెట్టుకోవాలి మరి వీళ్ళు? అమ్మ వీళ్ళు దక్షిణామూర్తిని ఆరాధించవచ్చు, అలాగనే దుర్గామాతను ఆరాధించాలి. దుర్గామాతను ఆరాధించాలి. దశమ స్థానంలో రాహు మంచి ఫలితాలు ఇస్తాడు, వాళ్ళకి ఆదాయం కూడా బాగుంటుంది. స్వామి తర్వాత రాశి అమ్మా ఇప్పుడు కర్కాటక రాశి గురించి తెలుసుకుందాం. సో కర్కాటక రాశి వారికి ఆదాయం 8, వ్యయము 2. సో ఇది కూడా బాగున్నటువంటి పరిస్థితి. అలాగనే మంచి కార్యక్రమాలకి ఖర్చు పెడతారు తప్ప దుబారా ఖర్చులు అనేవి ఇక్కడ కనబడట్లేదు. దుబారా ఖర్చులు పెద్దగా ఉండవు. కానీ వీరికి కూడా తప్పనిసరిగా శని, కర్కాటక రాశి అష్టమ నవమ స్థానాల్లో శని అవడం వల్ల కుంభ అంటే వక్రంలో మళ్ళీ వెనక్కి వస్తాడు శని భగవానుడు మీనంలో నుంచి. కాబట్టి వీళ్ళకి తప్పకుండా అష్టమ నవమ స్థానాల్లో భాగ్యస్థానంలో శని అంత యోగించాడు. కాబట్టి తప్పనిసరిగా శనికి సంబంధించినటువంటి యొక్క రెమెడీస్ ఫాలో కావాల్సి ఉంటుంది. అలాగనే ఎల్లప్పుడూ కూడా వీళ్ళు శని రాహు కలిసి ఉన్నారు కాబట్టి అక్కడ నవమ స్థానంలో భాగ్యస్థానంలో రాహు ఉన్నాడు. సో రాహు 9 మంచి కాకపోయినప్పటికీ కూడా ఏదో విధంగా ఇన్కమ్ అనేది సోర్స్ చూపిస్తూ ఉంటాడు, ఇబ్బంది ఏం లేదు. కాబట్టి శని రాహులకు సంబంధించినటువంటి దుర్గా ఆరాధన చేయడం, అలాగనే హనుమాన్ చాలీసా లాంటివి పఠించడం, అలాగే నువ్వుల దానము మరియు మినుముల దానం చేయడం మంచిది. ఎక్కువగా దుర్గా ఆరాధన చేయడం వల్ల వీళ్ళకి మంచి ఫలితాలు కలుగుతాయి. ఇక తర్వాత రాశి సింహరాశి. ఈ సింహరాశి వారికి కాస్త ఇబ్బందికరమైనటువంటి సంవత్సరం ఈ విశ్వాసనామ సంవత్సరం. ఈ సంవత్సరం ఆదాయం ఈ చేత్తో వస్తుంది, ఈ చేత్తో ఇచ్చేయడమే. ఎక్కడ ₹1 జేబులో వేయడానికి ఉండదు. అంటే ఈ చేత్తో తీసుకుని ఈ చేత్తో ఇచ్చేయటం. సో వచ్చేది అలాగే ఉంటుంది, పోయేది అలాగే ఉంటుంది. సో వీరికి ఇప్పుడే కాదు, గత 2.5 సంవత్సరాల నుంచి కూడా, అంటే సప్తమ శనిగా కుంభరాశిలో శని ఉన్నప్పటి నుంచి మఖ నక్షత్రము, తర్వాత పుబ్బా నక్షత్రం, ఉత్తర 1వ పాదం వాళ్ళకి గత 2.5 ఏళ్ల నుంచి కూడా ఇటువంటి పరిస్థితి కొనసాగుతున్నటువంటి పరిస్థితే. ఇప్పుడు కూడా ఇది అష్టమ నవమ స్థానాల్లోనే సింహరాశి వారికి ఉండేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సప్తమ స్థానము, అష్టమ స్థానం, మరి పూజ 7, 8 స్థానాలు. 7, 8 స్థానాలు అవటం వల్ల ఇది ఇంకొక 2.5 ఏళ్ల పాటు ఇలాగనే కొనసాగే పరిస్థితి ఉంది. కాబట్టి వీరు కుజాశనులకి, ఇంకోటి ఏంటంటే లగ్నంలో కుజుడు కూడా వచ్చి చేరతాడు. కుజాశనులకి సమసప్తకం అవుతుంది. ఇది ప్రమాదకరమైనటువంటిది. అంటే భార్యాభర్తల మధ్య గొడవలు ఉంటాయి సింహరాశి వాళ్ళకి. సో అలాగనే ప్రతి ఒక్కరితో కూడా ఏ ఒక్క గొడవలు ఉంటాయి. వ్యాపార భాగస్వామ్యంలో ఉన్నటువంటి వాళ్ళకి, అలాగనే ఇప్పుడు మనం చెప్పుకున్నట్టు రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో ప్రభుత్వాలు, వారికి కూడా ఈ సమసప్తక ప్రభావం వల్ల తప్పకుండా వాళ్ళకి అంతర్యుద్ధం అనేది జరిగేటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. కనుక ఎటువంటి పరిస్థితులు ఏదైనప్పటికీ భాగస్వామ్య పక్షాలు, అంటే సప్తమ స్థానం అంటే భాగస్వామ్య వ్యాపారం కావచ్చు, అలాగనే భాగస్వామ్య పక్షాలైనటువంటి రాజకీయ నాయకులు కావచ్చు, వారికి విభేదాలు తలెత్తేటువంటి పొడ చూపే పరిస్థితి తప్పకుండా కనిపిస్తుంది. వీరు సింహరాశి వారు ఎక్కువగా కుజ శని ఆరాధనలు చేసుకోవాల్సినటువంటి పరిస్థితి. అలాగనే కందులు నువ్వులు దానం, ఎల్లప్పుడూ కూడా సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన, శివారాధన, సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన, శివారాధన, అలాగనే మంగళవారం, బుధవారం, శనివారం ఈ 3 రోజుల్లో వీళ్ళు కూడా నాన్ వెజ్లు, ఎగ్గులు ఇలాంటివి తినకూడదు. అవకాశం ఉన్నంత వరకు ఆయా రోజుల్లో ఆధ్యాత్మికంగా ఉండటం, ఒక పొద్దు ఉండటం లాంటివి చేసుకుంటే కాస్త ఈ గండాల నుంచి గట్టెక్కొచ్చు. తర్వాత మనం కన్యా రాశిని తీసుకుంటే ఈ కన్యా రాశి వారికి ఆదాయం అద్భుతంగా ఉంటుంది. 14 ఆదాయం, వ్యయం 2. అంటే ఇక్కడ కూడా ఏంటంటే రాజపూజ్యత, అంటే శుభకార్యాలకి, మంచి కార్యక్రమాలకి, అవసరమైన వాటికి మాత్రమే ఖర్చు పెడతారు. సో ఆదాయం ఎంత మంచిగా ఉంటుందో సో అలాగనే ఖర్చు పెట్టేది కూడా మంచికే ఖర్చు పెడతారనే దాని అర్థం. అలాగనే ఈ సంవత్సరం వీరికి కూడా ఎక్కువగా కన్యా రాశి వారికి సప్తమ స్థానంలో శని అవటం, వీళ్ళకి కూడా ఆ లగ్నాధిపతి అయినటువంటి బుధుడు నీచ రాశిలో ఉండటం మంచిది కాదు. కన్యా రాశి, ఆ రాశి నుంచి 7వ స్థానంలో బుధుడు నీచ రాశి పొందున్నాడు. అలాగనే ఇక్కడ శని కూడా ఉన్నాడు, రాహు కూడా ఉన్నాడు. సో పూజ ఏం చేసుకోవాలన్నమాట. ఆదాయపరంగా బాగున్నా కూడా దోషాలైతే ప్రబలంగా ఉన్నట్టే సప్తమ స్థానానికి. వీళ్ళకి వ్యాపార భాగస్వామ్యాలు కలిసి రావు, భార్యాభర్తల మధ్య ఏ ఒక మనస్పర్ధలు వచ్చేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి. దుర్గా ఆరాధన, శనికి సంబంధించిన ఆరాధన తప్పకుండా చేసుకోవాలి. సప్తమ రాహు శనుల గురించి తప్పకుండా వీళ్ళు
దుర్గామాతను ఆరాధించడం మంగళవారం రోజుల్లో, అలాగనే ఆలయాలను దర్శించడం లాంటివి చేసుకోవాలి. నాకు తెలిసి అవకాశం ఉన్నంత వరకు నవగ్రహ హోమం చేయించుకుంటూ కూడా మంచిది. వీళ్ళు నవగ్రహ హోమం చేయించుకుంటే వ్యయంలో కుజుడున్నాడు, వ్యయంలో కుజుడున్నాడు కాబట్టి అది కూడా మైనస్సే. కాబట్టి 12వ స్థానంలో కుజుడు మైనస్, ఇది విషయం. స్వామి తర్వాత రాశి తులారాశి ఈ తులారాశి వారికి తక్కడ కాస్త ఈ తులారాశి వారికి ఈ సంవత్సరం వృషభ రాశి వారి లాగానే వీరికి కూడా మంచి పరిస్థితి కనిపిస్తుంది. సో వీరికి ఆదాయపరంగా 11, తర్వాత వ్యయం 5. అంటే శుభ కార్యక్రమాలకి వీళ్ళు ఖర్చు పెట్టేటువంటిది తక్కువ, అర్థమైందమ్మా. సో వేస్ట్గా అంటే వేస్ట్ ఖర్చులు సమానమైనటువంటి పద్ధతిలో వేస్ట్ ఖర్చులు ఉంటాయి. ఏదైనా కూడా ఆదాయంలో సగము ఖర్చు కనిపిస్తుంది. వచ్చే 11 ఆదాయంలో 5 ఖర్చు కనిపిస్తుంది. కొంత మంచికి కొంత చెడుకి జరిగేటువంటి పరిస్థితి. కానీ ఈ రాశి వారికి మిగిలిన గ్రహాలు ఇచ్చేటువంటి ఫలితాలు అంటే చెడు జరిగేటువంటి ఫలితాలు లేవు. ఇప్పుడు ఆదాయం తక్కువ ఉన్నా కూడా చెడు జరిగేటువంటి ఫలితాలు గ్రహాలు ఏవి కూడా ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి లేదు. సో కాబట్టి వీరికి ఈ సంవత్సరం చాలా అమోఘంగా ఉంటుంది. వీరికి గురుడికి సంబంధించి కాస్త పూజలు చేసుకుంటే మంచిది. అది కూడా శనగల దానం ఇచ్చి దక్షిణామూర్తికి సంబంధించినటువంటి పూజలు, దక్షిణామూర్తి హోమాలు లాంటివి చేసుకుంటే మంచిది. తులారాశి వారికి ఈ సంవత్సరం బాగా ఉంటుందని తెలియజేస్తుంది. స్వామి తర్వాత రాశి ఇక వృశ్చిక రాశి, ఈ రాశి వారికి కూడా ఆదాయం చాలా 0 లెవెల్లో 2, విపరీతమైనటువంటి ఖర్చులు 14. సో అంటే ఏంటంటే నమ్మి మోసపోవడం, ఇతరులను నమ్మి మోసపోవడం, అప్పులు, విపరీతమైన అప్పులు. ఇది కొని అక్కడ పెడదాం అనుకుంటారు, ఇది ఉండదు అది ఉండదు, చివరికి ఇలాంటి పరిస్థితులు ఎక్కువగా ఉండే పరిస్థితి ఉంది. వృశ్చిక రాశి వారికి దాదాపుగా అనురాధ నక్షత్ర జాతకులకి శని ఎక్కువగా ఎఫెక్ట్ చేస్తాడు. ఈ శని పంచమంలో శని రాహువులు కలిసి ఉండటం, మొన్నటిదాకా వాళ్ళు అర్ధాష్టమ శనిలో ఉన్నారు, ఇప్పుడు పంచమ శని అయింది. ఆలోచనలు కూడా నీచ ఆలోచనలే కానీ మంచి ఆలోచనలు వచ్చేటువంటి పరిస్థితి కనబడట్లేదు. సో ఆలోచనలు థింకింగ్ అంతా కూడా ఉన్నతమైనటువంటి ఆలోచనలు చేయలేరు. కాస్త ఈ విధమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. కనుక వీళ్ళు కూడా ఎల్లప్పుడూ శివారాధన, వీళ్ళు యాక్చువల్లీ శివభక్తులే ఉంటారు వృశ్చిక రాశి వాళ్ళు. శివారాధన చేయడం, అలాగనే రాహుకి పంచమ రాహుకి కూడా అమ్మవారిని ఆరాధించడం లాంటివి చేయాలి. నీల వస్త్రం లేదా నీలమణి దానం చేయడం ఇలాంటివి చేస్తే మంచిగా ఉంటుంది, బాగుంటుంది. తర్వాత ధనురాశి, ఈ ధనురాశి వారికి మంచిగానే ఉంది అని అనుకోవడానికి ఏం లేదు. ఇలాగనే ఈ చేత్తో వస్తుంది, ఈ చేత్తో పోతుంది. కాబట్టి వచ్చే ఆదాయం పోయేది 2 సమానంగానే ఉన్నటువంటి పరిస్థితి. కాబట్టి ఈ రాశి వారు కూడా జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి. వీరికి అర్ధాష్టమ శని నడుస్తున్నటువంటి పరిస్థితి. అంటే వీరికి 4వ స్థానంలో శని రాహులు ఉన్నారు. వీరికి ఎప్పుడు ఉన్నాయి కూడా పోగొట్టుకునే పరిస్థితి ఉంది. అంటే 4వ స్థానం అవటం వల్ల గృహస్థానం, అది శని రాహులు ఉండటం వల్ల ఏమీ వీళ్ళకి లభించేటువంటి పరిస్థితి లేదు. గృహస్థానం మంచిగా లేదనేది తెలియజేస్తున్నటువంటి. సో అలాగనే మకర రాశి వారు, ఈ మకర రాశి వారికి అద్భుతమైనటువంటి ఇదని చెప్పొచ్చు. మకర రాశికి 3వ స్థానంలో శని రాహులు ఉన్నప్పటికీ ఆయన వక్రంలో 2లోకి వచ్చి మళ్ళీ అక్కడికే వెళ్ళిపోతాడు 3లోకి. ఈ సంవత్సరం అవకాశం ఉన్నంత వరకు సప్తమ స్థానంలో కూడా, సప్తమ స్థానం కూడా మంచిగా ఉన్నటువంటి పరిస్థితి. ఇకపోతే ఈ రాశివారు, ఈ మకర రాశి వారు శివారాధన, అలాగనే గోవుకు సంబంధించినటువంటి అదే గోవుకి నువ్వులు బెల్లం లాంటివి తినిపించడం వల్ల వీరికి ఈ గ్రహ దోషాలు పోతాయి. దుర్గారాధన చేయాల్సి ఉంటుంది. తర్వాత రాశి స్వామి మకర రాశి తర్వాత మీకు కుంభరాశి. ఈ రాశి వారు, ఈ కుంభరాశి వారు కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. కుంభరాశికి ప్రధానంగా శని రాహులు ద్వితీయంలో, తర్వాత శని మళ్ళీ జన్మంలోకి రావడం, ఇదంతా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వీరికి ఆదాయపరంగా 8, ఖర్చు 14. కాబట్టి మంచి కార్యక్రమాలకే ఖర్చు పెడతారు. సరే, వీళ్ళకి కొంచెం కోపము అధికమయ్యేటువంటి పరిస్థితి ఈ సంవత్సరం, కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులు అయితే ఈ కుంభరాశి వారికి ఉన్నాయి. సమసప్తకం
అట్నే కుజుడు కూడా సప్తమ స్థానంలో ఉన్నాడు. వైవాహిక భాగస్వామితో కూడా విభేదాలు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి తగినంత జాగరూకతతో మెలగాల్సినటువంటి పరిస్థితి. వీరు కూడా కుజ శనులకి తర్వాత రాహుకి పూజలు చేసుకోవడం లాంటివి చేసుకోవాలి, దానాలు చేసుకోవాలి. కందుల దానం ప్రధానంగా చేసుకోవాల్సినటువంటిది. ఇప్పుడు చివరగా మనం మీనరాశి గురించి తెలియజేస్తున్నాను. మీనరాశి గురించి తెలుసుకుందాము. ఈ రాశి వారికి వ్యయము మరియు ఖర్చు రెండు కూడా 5-5 అంటే ఇటు ఈ చేత్తో రావడం ఈ చేత్తో పోవడం, ఇదే పరిస్థితి ఉన్నటువంటి పరిస్థితి. అలాగనే ఇక్కడ రాజపూజ్యానికి అంటే దుబారా ఖర్చులు అయితే ఉండవు, కానీ ఆదాయం అనేది ఉండదు, అప్పులు అవుతాయి, కష్టాలు పడాల్సిన పరిస్థితి. తన జన్మరాశిలో మీనరాశిలో శని రాహులు ఉండడము, అలాగనే ఈ యొక్క రాశికి ఏలినాటి శని మరియు జన్మశని అయినందువల్ల వీరు గత 2023 జనవరి 18వ తారీఖు నుంచి కూడా ఏలినాటి శని ప్రభావంతో ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి. ఆరోగ్యపరమైన విషయాల్లో మరియు వారి యొక్క ఆలోచన విధానంలో నిర్ణయాలు తీసుకోవడంలో జాగ్రత్త లేకపోయినచో అనేకమైనటువంటి ఇబ్బందులు సమస్యలలో ఇరుక్కునే పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి వీరు తప్పనిసరిగా భగవద్ ఆరాధనలో నిమగ్నం అయి ఉండాలి. ఆధ్యాత్మిక భావాలతోటి ధ్యానము మెడిటేషన్ ద్వారాగా వారిని వారు కంట్రోల్ చేసుకుంటూ ఉండాలి. వీరికి అనారోగ్యం ప్రబలకుండా ఉండడం కోసం ఆహార నియమాలు పాటించడం లాంటి సాత్విక ఆహారమే తీసుకోవడం లాంటివి కూడా చేయాలి. తప్పనిసరిగా ఈ సంవత్సరం మంచిగా లేదనేది తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. ఆదాయ వ్యయాల కన్నా కూడా వారికి ఎక్కువగా మానసికమైనటువంటి సమస్యలు, ఆరోగ్య భంగాలు, బంధుమిత్రాదులతోటి కూడా గొడవలు ఇట్లాంటివన్నీ ఉండే పరిస్థితి ఉంది. సప్తమ స్థానాధిపతి కూడా నీచ పొంది ఉన్నాడు కాబట్టి బుధుడు అంత మంచిగున్నటువంటి పరిస్థితి అయితే లేదు. కాబట్టి వీరు నవగ్రహ హోమాన్ని చేయించుకోవడం, అలాగనే పార్వతీ పరమేశ్వరుల్ని ఆరాధించడం, సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించడం, గణపతి ఆరాధన, అలాగనే జపాలు చేయించుకోవడం, ప్రధానంగా శని రాహులకి జపాలు చేయించుకోవడం లాంటివి చేసుకోవాలి. తప్పనిసరిగా వీరు ఇటువంటి పాటిస్తూ మంగళవారం శనివారం ఎప్పుడు కూడా నాన్ వెజ్లు ఎగ్లు అలాంటివి తినకుండా ఉండటం, ఆధ్యాత్మిక భావాలతో ఉండటం, దైవ దర్శనం చేసుకోవడం లాంటివి చేయడం వల్ల వీరికి మంచి ఫలితాలు కలిగేటువంటి పరిస్థితి ఉంది. ఈ కష్టకాలం నుంచి గడ్డెక్కడానికి అవకాశం ఉన్నటువంటి పరిస్థితి. కాబట్టి ఈ 12 రాసుల వారు ఈ సంవత్సరం అందరూ కూడా అవకాశం ఉన్నంత వరకు దైవికమైనటువంటి కార్యక్రమాలు, సనాతన ధర్మాన్ని ఆచరించటం ఇట్లాంటివి చేయడం వల్ల, దైవ దర్శనాలు చేసుకోవడం వంటి చేయడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. అలాగనే ఈ శ్రీ విశ్వావసునామ సంవత్సరం అందరికీ సకల శుభాలని కలగచేయాలని, సిరి సంపదలు, వస్తు వాహనాదుల్ని అందరికీ కలిగే విధంగా ఆ భగవంతుడు వీరికి ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలను ప్రసాదించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.